వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి ఈరోజు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అండ్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే నేను ఫైనల్ మెరిట్ లిస్ట్పై అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు చూపించిన విధంగా. సో ఈ విధంగా మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది పక్కనే. సో మీరు డౌన్లోడ్ సింబల్పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అనేవి ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓవరాల్గా 26 పేజెస్ అయితే ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చి మళ్ళీ నేను నిమ్స్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాను. సో ఈ విధంగా నిమ్స్ వెబ్సైట్ అనేది మళ్ళీ మనం క్లిక్ చేసినట్టయితే సెర్చ్లో సో ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎందుకు బ్యాక్కి వెళ్ళాలి అంటే మనకి డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి నిమ్స్లోకి వెళ్ళడానికి అవ్వదు. సో అందుకే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి నిమ్స్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే చూడండి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి సో దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ సింబల్. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మొత్తం మనకి అక్కడ మనకి 26 పేజెస్ ఉంది ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్లో, కానీ ఇక్కడ మనకి 9 పేజెస్ మాత్రం ఉంది. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ర్యాంక్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ యొక్క ర్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇందులో మెన్షన్ చేసిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. అంతకంటే ముందు ఇక్కడ వాళ్ళు ఒక నోట్ అయితే ఇచ్చారు చూడండి. ఏంటి అంటే ఒకవేళ ఏమన్నా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో ఏదన్నా మిస్టేక్స్ కనుక ఉన్నట్టయితే దాని యొక్క రిలవెంట్ సర్టిఫికేట్ అనేది మీరు 16/9/2024 ఇన్ పర్సన్ కానివ్వండి, లేదంటే ఇక్కడ నిమ్స్ వాళ్ళ వెబ్సైట్ అంటే నిమ్స్ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు. సో దానికి కానివ్వండి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. లేదంటే డైరెక్ట్ మీరైనా వెళ్ళి దాని యొక్క రిలవెంట్ సర్టిఫికేట్ ఇచ్చి పలానాది నాకు మిస్టేక్ ఉంది సో ఇది ఈ విధంగా రెక్టిఫై చేయండి అని చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏ విధమైన ప్రాబ్లం లేని వాళ్ళు ఏం చేస్తారంటే 21/9/2024 లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్కి అయితే వెళ్ళి మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. సో ఆ యొక్క కౌన్సిలింగ్కి మీరు 9 AM కల్లా మీరు ఆ యొక్క కౌన్సిలింగ్ సెంటర్లో ఉండాలన్నమాట. ఆఫ్టర్ 10 AM తర్వాత మిమ్మల్ని అయితే వాళ్ళు లోపలికి అలో చేయరు. సో మీకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ NX 3లో వాళ్ళు మెన్షన్ చేసిన ఆ యొక్క సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ 25,000 క్యాష్ ఆ DD రూపంలో అయితే మీరు నిమ్స్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.